రవి గారు, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజన విజయం అంటే రేవంత్ రెడ్డి గారి పాచికలు అనొచ్చు, లేకపోతే ఆయన పాత పరిచయాలు అనొచ్చు, అవన్నీ బలంగా ఉపయోగపడి జూబ్లీ హిల్స్ సీటుని విజయం దిశగా నడిపించాయి. ఇంకా బీఆర్ఎస్ చూసుకుంటే చాలా మాటలు అన్నారు, రెఫరెండం అన్నారు, ఇంకోటి అన్నారు, కానీ చివరికి వచ్చేసరికి అవి ఏవి పారినట్టుగా కనపడలేదు. ఏంటి సార్ ఓవరాల్గా ఎలా చూడాలి? నిజమే, పాత పరిచయాలని మీరు అంటున్నప్పుడు ఆయన గతంలో ఇంకో పార్టీ నుంచి వచ్చాడనేది మీ ఉద్దేశం కావచ్చు. నిజంగా బీహార్ ఎన్నికల గురించి మనం ఇందా చర్చించాము. బీహార్లో తగిలినటువంటి అక్కడ నిరుత్సాహం కాదు, నిర్ఘాంతపోయేటంత దెబ్బతింది కాంగ్రెస్ పార్టీ. జూబ్లీ హిల్స్ అక్కడే దానికి మేము నిన్న ఊపిరి నిలబెట్టినటువంటి ఒక విషయం. అందులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏదో యాదృచ్ఛికంగా బై ఛాన్స్ ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఆయనకేమి ఇక్కడ బేస్ లేదు, పునాది లేదు, ఇదంతా అని. అసలు తెలంగాణ అంటే మేము ఇంకా అనే పద్ధతిలో బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరుగుతున్న సమయంలో జూబ్లీ హిల్స్లో దాదాపు 25,000 ఓట్ల ఆధిక్యతతో గెలవటం అన్నది ఒక సంచలనం కలిగించింది అనేది చాలా స్పష్టం. పైగా సీటు బీఆర్ఎస్ది, నిలబెట్టింది కూడా చనిపోయిన అభ్యర్థి ఎమ్మెల్యే యొక్క భార్యను. ఇంత చేసినా కానీ బాగా తీవ్రంగా ఓడిపోయారు. మూడవది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభకు చోట బీజేపీ డిపాజిట్ తెచ్చుకోలేకపోయింది. మరి బీహార్ను ఊపేసినటువంటి బీజేపీ పాత బస్తీలో అంతో ఇంతో పునాది ఉన్న చోట డిపాజిట్ కూడా ఎందుకు తెచ్చుకోలేకపోయింది అంటే తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనం హైదరాబాద్ ఇటీవల వరకు ఇది కాబట్టి ఇది ఒక ముఖ్యమైన విజయమే. రేవంత్ రెడ్డికి చాలా ఊపిస్తుంది, అది కనిపిస్తూ కూడా ఉంది. మా బాధ్యత పెరిగింది, అది ఇది అన్నారు. ఈ ఎన్నికలో రేవంత్ రెడ్డి ఓడిపోతాడు, వెంటనే కాంగ్రెస్ హైకమాండ్ అధిష్టానం ఆయన మీద ఏదో చేసేస్తుంది. మంత్రివర్గంలో లేకపోతే పార్టీలో కూడా అంతర్గతమైన ఇవన్నీ చాలా ఊహాగానాలు సాగాయి, కానీ అన్నీ ఇప్పుడు రివర్స్ అయినాయి. ఈ ఎన్నికలు అయిన తర్వాత ఫలితం వచ్చాక దీని అంతటికీ బీఆర్ఎస్ తరఫున ప్రచార సారథ్యం వహించినటువంటి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఒక విషయం అర్థమైంది, మేమే ప్రత్యామ్నాయం అని తేలిపోయింది అంటున్నారు. అంటే మేమే ప్రధానం, మిగిలిన వాళ్ళు ఏదో తాత్కాలికంగా వచ్చారు అని చెప్పిన ఒక పూర్వ పాలక పార్టీ బీఆర్ఎస్, తెలంగాణ ఆత్మ మేమే అని చెప్పే పార్టీ, మేము ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అన్నామని అనొచ్చు, కానీ బీఆర్ఎస్లో ఏంటంటే మేమే ప్రధానమైంది అని ఆ చెప్పడంలో రెండో ఉద్దేశం కూడా ఉంది. బీజేపీయే వస్తుంది, మేం కాదన్నారు కదా, బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు చూడండి. బీజేపీకి డిపాజిట్ ఎందుకు రాలేదు? ఇది మళ్ళీ రేవంత్ రెడ్డి కానీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కానీ, ఇతర సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి వీళ్ళు కానీ బీజేపీ బీఆర్ఎస్కును బలపరుస్తుందని వాళ్ళు చెప్తూ వచ్చారు. కాబట్టి నిజంగానే బీజేపీ ఓట్లు బీఆర్ఎస్కు బదలాయించారా? ఇప్పుడు రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు, అలాగే మరో కేంద్ర మంత్రి మాజీ అధ్యక్షుడు బీజేపీకి బండి సంజయ్ ఏమన్నారు? బండి సంజయ్ చాలా తీవ్రంగా అప్పుడు మాట్లాడిన ఆయన కానీ ఈయన కానీ అదేం మాకు బలమైన సీట్ కాదు, గెలిచేది కాదు, తెలిసే మేము పోటీ చేసాము, అదేం పెద్ద సమస్య కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే అన్ని రాగాలు మారిపోయినాయి. మేము తప్ప ఇంకేం లేదన్నవాళ్ళు, ఇతరులు అసలు లెక్కలో లేదన్నవాళ్ళు, లేడీ వర్సెస్ రౌడీ అనే నవీన్ యాదవ్ని కేవలం ఇలాగే పెట్టినాడు. ఇప్పటికీ ఆ మాట అంటున్నారు, కానీ ఆ గొంతులో పదును తగ్గింది. కాబట్టి ఇది చాలా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఉంది. ఇంకొకటి ఏమో ఈ మూడు పార్టీల గురించి మనం మాట్లాడాము. కనబడని నాలుగో సింహమే అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ అది లేదు. అడిగితే మద్దతు ఇస్తామన్నారు, వాళ్ళు అడగలేదు. వాళ్ళు ఎందుకు అడగలేదు, వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు ఊరుకున్నారా? తెలుగుదేశం పార్టీకి కూడా ఇదివరకు శాసనసభలో అసలు గోపీనాథ్ తెలుగుదేశం ఎమ్మెల్యేగానే మొదలై బీఆర్ఎస్లోకి వెళ్ళారు కదా. అందువల్ల తెలుగుదేశం ఏం చేసిందంటే ఏదో చేసింది. ఈ విజయం ఇలా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి రావడంలో తెలుగుదేశం పార్టీ కనబడకుండా ఒక అదృశ్యమైన ప్రచ్ఛన్న పాత్ర నిర్వహించింది. వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ బలపడాలి, బీఆర్ఎస్ గెలవాలని తెలుగుదేశం పార్టీ కోరుకోలేదు. అందులో జూబ్లీ హిల్స్లో సినిమా రంగము, మీడియా రంగము, వ్యాపారాలు, అన్ని రకాలు, ఇక్కడ అన్ని మతాలు, కులాలు, అన్ని వర్గాలు, అన్ని రంగాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఒక మినీ ఇండియా హైదరాబాద్ అంటారు. మినీ హైదరాబాద్ ఏమో న్యూలీ డెవలప్డ్. దీనికి చాలా అంటే దీంట్లో
అర్బన్ పాపులేషన్, అటు రహమత్ నగర్ ఇలాంటి చోట కొంచెం మిక్స్డ్ పాపులేషన్ అన్నీ ఉంటాయి. అవును, మైనార్టీలు ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ఇప్పటికీ ఆదివాసీలు కూడా కొద్ది గొప్ప ఉండే కొన్ని ఆ తండాల దగ్గర నుంచే కదా బంజారా అన్న పదంలోనే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ప్రమోద్, ఈ సెక్షన్స్ అన్ని ఉన్న చోట కాంగ్రెస్ పార్టీని నిలదొక్కుకోవడం ఒకటైతే, బీఆర్ఎస్ 17 స్థానాలు తెచ్చుకుంది గతసారి. కాంగ్రెస్కి ఒక్కటి కూడా రాలా. అసెంబ్లీ ఎన్నికల 2023 ఎన్నికల్లో అధికారం వచ్చింది కానీ అంటే గుండెకాయ లేకుండా మిగిలినంతా గెలిచింది అది. కానీ ఇప్పుడు ఇక్కడ 2023 తర్వాత జరిగిన 2 ఉప ఎన్నికలు, కంటోన్మెంట్ ఒకటి, జూబ్లీ హిల్స్ ఒకటి, 2 బీజేపీ కోల్పోయింది. ఇది చాలా బీఆర్ఎస్ కోల్పోయింది. చాలా పెద్ద ఆసక్తికరమైన అంశం. సరే, ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నాడు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక నాగార్జున సాగర్ తప్ప ఏది గెలవలేదు బై ఎలక్షన్స్ ఎప్పుడు అధికార పార్టీకి ప్రతిపక్షానికి ఉంటుంది అంటారు. అదేం కాదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్కి ఏం రాలేదు, ఒక్క స్థానం ఒకటేదో తప్ప. అందువల్ల ఇక్కడ చాలా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వ్యూహం అనండి, అభ్యర్థి నిర్ణయించడము, అధిష్టానం మద్దతు పొందడము, రెండోది అందరినీ ఏకం చేయటం. బీహార్లో మజ్లిస్ పార్టీ సీమాంచల్లో 5 స్థానాలు తెచ్చుకుని అక్కడ ఫలితం తారుమారు చేసింది కదా. జూబ్లీ హిల్స్లో కూడా మజ్లిస్ పాత్రను అందరూ మాట్లాడుతున్నారు. ముందుగా మజ్లిస్ మా స్నేహ పార్టీ అని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. మజ్లిస్ వాళ్ళు బయటికి ఏం రాలేదు. మొన్న షేక్ చేయాలి అది ఇదని బండి సంజయ్ చెప్పారు. నిజంగానే షేక్పేటలో వీళ్ళకి 42 స్థానాల, షేక్పేట ఒక్క చోటే కాదు, నిజానికి అన్ని చోట్ల మతాల తేడా లేకుండా ఉంటారు. ఊరికి నేను టైటిల్ని బట్టి అలా అన్నారు. అక్కడ ఏం జరగలేదు. అక్కడ చాలా తక్కువ మెజారిటీ వచ్చింది, కానీ మిగిలిన అన్ని రౌండ్స్లో వచ్చింది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు రెండు కేటీఆర్ ఇమేజ్, కేటీఆర్ గ్లామర్, ఇది 2023 ఎన్నికల్లో ప్రధానంగా ఇక్కడ కేంద్రీకరించింది కేటీఆర్. అవును. కాబట్టి 17 స్థానాలు రావడం ఆయన నాయకత్వానికి ఒక ఎండార్స్మెంట్. పార్టీ ఓడిపోయినని అందరూ భావించారు. ఇప్పుడు ఆయన తన భుజాల మీద వేసుకొని తిరిగారు. కవిత వెళ్ళిపోయింది. హరీష్ రావు వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఆయన రాలేకపోయాడు. చివరి 1-2 రోజులు ఆయన వచ్చారు. అందువల్ల ఇంకా పెద్ద జాబితా ఇచ్చి కేసీఆర్ రాలేదు. బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా, ముఖ్యమంత్రి ప్రచారానికి వచ్చి ఇంత ఎక్కువ చేసిన తర్వాత అధికార యంత్రాంగం, మాజీ ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు? 17 స్థానాలు ఇచ్చిన జంట నగరాల్లో ఈ స్థానాన్ని నిలబెట్టుకొని తను రావాలి కదా, ఎందుకు రాలేదు? ఆరోగ్యం బాగాలేదంటే అదన్నీ చెప్పుండేవాళ్ళు. అంటే కేటీఆర్కే సారథ్యం ఇచ్చారు. సో దీన్ని మంచి చెడ్లని ఇప్పుడు ఆ విధంగా చూస్తే కొంచెం వ్యక్తిగతంగా, అందుకే ఆయన ఇప్పటికి కూడా ఈరోజు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేది రౌడీలు దాడి చేశారని ఆయన ఖండించడం. రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కదా సార్, అంటే ఆయన నివాసం అది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన నివాసం, అది ఓటు ఇక్కడ ఉందో అక్కడ ఉందో కానీ మొత్తానికి సొంత నియోజకవర్గం, స్థానికుడు అని చెప్పాలి. బట్ రేవంత్ రెడ్డి తప్పకుండా విజయం సాధించడం ద్వారా తన స్థానాన్ని బాగా బలోపేతం చేసుకున్నట్లు లెక్క. ఇక మీదట అంటే అధిష్టానం కూడా ఆయన మాట. రెండోది, మిగతా చోట్ల ఓడిపోతున్న పరిస్థితుల్లో ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, దక్షిణ భారతం, ఉత్తర భారతం. ఇప్పుడు ఇందాక నేను ఉత్తర భారతదేశము అక్కడ హిందుత్వ అవన్నీ కూడా చెప్తున్నాను. దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ బీజేపీ ఆ శక్తిగా లేదు. సో లేదు అనే దాన్ని మరీ ఇంకోసారి ఇది నిరూపిస్తూ ఉంది. మేమే ఇంక అయిపోయింది, నెక్స్ట్ గవర్నమెంట్ మాదే అని చెప్పిన అమిత్ షానే చెప్పాడు వీళ్ళందరినీ వదిలేసి. అటువంటి చోట వాళ్ళు డిపాజిట్ కూడా కోల్పోతున్నారు. కాబట్టి కేటీఆర్ చెప్పింది కూడా అదే, మేమే ప్రత్యామ్నాయం అని. కానీ అది బీఆర్ఎస్ ఆ మాట అనలేదు కదా ఎన్నికల ప్రచారంలో. వీళ్ళిద్దరు ఒకరినొకరు అనుకోవడం తప్ప బీజేపీ మీద ఏం ఫోకస్ లేదు. కాబట్టి బీజేపీ ఏమో మజ్లిసే మెయిన్, ఇది మజ్లిస్ విజయం అంటున్నారు వాళ్ళు ఇప్పటికీ. అదే నిజమైతే కూడా మీరు ఓడిపోయినట్టే కదా. మీ రాజకీయాల ప్రకారం మీరు చెప్పేది వేరు కదా. అందుకనే ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇందాక నేను చెప్పిన తెలుగుదేశం వ్యూ పాయింట్. రాజకీయంగా వాళ్ళ సంబంధాలు ఎలా ఉన్నాయి? బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు జగన్ సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళిద్దరు కలిసి కొన్ని ఆ కార్యక్రమాలు కూడా తలపెట్టారని నేను కొన్ని వీడియోలో చూసాను సార్. మంత్రి తుమ్మల కానీ, లేదంటే కుకట్పల్లి ఎమ్మెల్యే గాంధీ, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారు కానీ, వీళ్ళందరూ ప్రత్యేకంగా మీటింగులు కూడా కండక్ట్ చేసి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఆ ఈక్వేషన్ ఎలా వర్కౌట్ అయిందంటారు? అది చేశారు. క్యాస్ట్ పరంగా వాళ్ళు ఇటే బలపరిచారు. అందుకనే మాతో ఉన్నారు, అట్లా లేరని చెప్పడానికి బీఆర్ఎస్ చాలా ప్రయత్నం చేసింది. ఈ వర్గాలు ఇటే ఉన్నాయి. అంతకంటే కూడా
గోపీనాథ్ ఫ్యామిలీలో తల్లికి ఇప్పుడు ఈ అభ్యర్థినికి గత మొదటి భార్యకు మధ్యలో జరిగిన వివాదంలో కూడా టీడీపీ మీడియాలో ఎక్కువగా ఈ వెర్షన్ వచ్చింది, ఈ అయితే విమర్శలే ఎక్కువగా వచ్చాయి. సో వీటన్నిటిని బట్టి చూసినప్పుడు తప్పకుండా వాళ్ళు ఇటే ఉన్నారు అనేది అందరికీ ఒక పైగా ఇంతవరకు ఖండించలేదు. మీరు చూస్తే ఈరోజు ఈనాడులో ఒక వార్త ఇచ్చారు, తెలుగుదేశం ఓట్లు ఇటువైపే అనే ఆ వార్త సారాంశం. వార్త హెడ్డింగే అది చిన్న లోపల. ఇంకోటి ఈరోజు ఎన్నికల ఫోకస్ మీరు కనుక చూస్తే ఫస్ట్ హాఫ్ లో జూబ్లీ హిల్స్దే ఇచ్చారు వాళ్ళు, కాంగ్రెస్ దే హస్తం ఇది అని. సెకండ్ హాఫ్ లో బీహార్ది ఇచ్చారు. వాళ్ళ ఇష్టం వాళ్ళ పత్రిక, కానీ వీటన్నిటిలో ఇండికేషన్స్ ఉన్నాయి. మీరు ఇంకో పత్రిక ఆంధ్రజ్యోతి కనుక తీసుకుంటే పైన షోల్డర్ లాగా జూబ్లీ హిల్స్ విజయం ఇచ్చి కింద మళ్ళీ నెక్స్ట్ పెద్ద హెడ్డింగ్ బీహార్ది ఇచ్చారు. నిజానికి బీహార్ చాలా ఇది కదా, ఇది ఉప ఎన్నిక, సరే స్థానిక అనే అంశం ఒకటి ఉన్నప్పటికీ అంటే ఈ రెండు విజయాలను దీన్ని మనం ఇంకో టాపిక్ కూడా దీనికి విడిగా ఉంది. దీన్ని మీరెందుకు అంతగా ఆనందిస్తున్నారని కొన్ని ప్రశ్నలు. ఖచ్చితంగా రాజకీయాల్లో మల్టిపుల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ చూసినప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ గతంలోలాగా ఇంక్లూజివ్ అప్రోచ్ తీసుకోవాలి. ఓకే, మేము ముళ్ళు గుచ్చుకుంటే పండితో తీస్తాము అన్న దగ్గర నుంచి అప్పుడప్పుడు ముళ్ళులు ఇవన్నీ తీయటం అన్నది ఎవరు ఎంతగా మజ్లిస్ కూడా ఇప్పుడు గంగా జమున తెహజీబ్ అని ప్రతిసారి కేసీఆర్ ముస్లిమ్స్తో చాలా దగ్గరగా వెళ్ళటం ఇదంతా ఉంది. మజ్లిస్ మిత్ర పార్టీ కదా వాస్తవానికి. వాళ్ళకు ముందు బలపరిచింది కేటీఆర్, విజయం తర్వాత 2014లో మొదట విజిట్ చేసింది అక్బరుద్దీన్ ఓవైసీని. వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళ అదే అలా ఉంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కి ఎంఐఎం అది ఉంది, కాంగ్రెస్ కు ఉంది. ఎవరు ఇప్పుడు ఒకటే ఆ మాట కూడా చెప్పారు రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ లో. అదేంటంటే 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది, రాజశేఖర రెడ్డి గెలిపించిన తర్వాత మేము డెవలప్ చేసాం సిటీని అని. అంటే మొదటి 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉంది, తర్వాత రాష్ట్రం వచ్చిన 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు 10 ఏళ్ళు మేము ఉంటాం అనేది రేవంత్ రెడ్డి క్లెయిమ్. అందువల్ల జూబ్లీ హిల్స్ అనేది చాలా అలా వెళ్తుంది.